పాత బస్తీ మెట్రో రైల్ కారిడార్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ ను ఫలక్నామా వరకు కారిడార్ ఉంటుంది. పాత బస్తీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన భూమి పూజ చేస్తారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, మొదట హైదరాబాద్ మెట్రో రైలు ప్లాన్ చేసినప్పుడే ఇటు ఓల్డ్ సిటీ మెట్రో రైలు కూడా అందులో భాగంగా ఉండేది. అయితే ఇప్పటికే 2 కారిడార్లు ప్రారంభం కూడా అయ్యి చాలా కాలం అయ్యాయి. కానీ మూడో కీలకమైనటువంటి పంజాగుట్ట ఫలక్నుమా వరకు ఉన్నటువంటి ఈ ఓల్డ్ సిటీ మెట్రో ఏదైతే ఉందో అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. గత ప్రభుత్వం ఇందుకు చర్యలు తీసుకుని కొన్ని రాజకీయ కారణాలతో అంటూ కూడా ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇప్పుడు జేపీఎస్ నుంచి మొత్తం 5.5 కిలోమీటర్ల మార్గంలో దాదాపు 2,000 కోట్లతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. 5 గంటలకు ఫలక్నుమా సమీపంలో ఉన్నటువంటి ఫారెస్ట్ లో ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించనున్నారు. దీంతో మొత్తం 3 ఏళ్ల కాలంలో ఈ యొక్క మార్గాన్ని పూర్తి చేసి పాత బస్తీ వాసులకు కూడా మెట్రో రైలును తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం. సో ఆ విధంగా చూసుకుంటే ఓల్డ్ సిటీకి కూడా ఈసారి మెట్రో మార్గం రావడం అనేది లోకల్ గా ఉంచిన వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే తమకు మెట్రో రైలు అవకాశం లేకపోవడం పట్ల కొంతవరకు ఇప్పటి వరకు ఆందోళన చెందినటువంటి పాత బస్తీ వాసులు ఇక మెట్రో రైలు అందుబాటులోకి రానుండటంతో తమకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కళ నెరవేరబోతుంది. మెట్రో రైలు మార్గం వస్తే ఇక అన్ని రకాలుగా తమకు ఉపయోగం ఉంటుందని కూడా భావిస్తున్నారు. ఇదే సందర్భంగా మొత్తం 1,100 భవనాలను ల్యాండ్ ఎక్విజిషన్ లో గుర్తించినట్టు చెప్పారు. సో వాళ్ళకి తగ్గట్టుగా నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించి సిద్ధమైంది. సో ఈ బ్యాంకులో జరగనున్నటువంటి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అక్కడ బహిరంగ సభలో కూడా మెట్రో వాసులకు పాత బస్తీ వాసులకు మెట్రో వస్తే ఎటువంటి లబ్ధి చేకూరుతుంది అనేది దాని మీద కూడా ఆయన స్పష్టం చేయనున్నారు. భవాని.